BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాం, నైవేద్యాలు. మరి ఇప్పుడు ఏం చూపిస్తున్నారు? పప్పులో ఉండ్రాళ్ళు చేద్దాం. ఓకే, మామూలుగా ఉండ్రాళ్ళు చేస్తాం, పాలల్లో ఉండ్రాళ్ళు చేసుకుంటాం. మీ బెల్లం తాలికలు, పాల తాలికలు ఎట్లా చేస్తారు అట్లాగే అంతే. అయితే పెసరపప్పు తోటి ఉండ్రాళ్ళు. ఓకే, అయితే స్టార్ట్ చేసే ముందు మనకి ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 వాళ్ళు సమర్పిస్తున్నారు రమగారు మనకి ఈ వీడియోస్ని సంతాన సంతోషాల కోసం, సంతోషాల కోసం. 49ని ఉపయోగించుకోండి ఖచ్చితంగా, అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి. అంతే, రైట్. ఇప్పుడు చెప్పండి. 1/2 కప్పు పెసరపప్పు. ఈ పెసరపప్పును శుభ్రంగా కడిగేసి 1కి 2 నీళ్ళు పోసి, ఒక 1/2 కప్ అయితే కప్పు నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టి చక్కగా 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చేసేయండి. ఉడికించిన పప్పుని మెదిపి పక్కన పెట్టుకోండి. 1 కప్పు బియ్య పిండిని ఉండ్రాళ్ళ కోసం ఉడికించుకోవాలి మనం. కప్పు బియ్య పిండికి 1.5 కప్పు నీళ్ళు పెట్టుకోవాలి. అంటారు రమగారు? సరిపోతుంది. దీంట్లో ఏంటంటే మన మామూలుగా ఉండ్రాళ్ళు ఇవి చేసుకునేటప్పుడు బియ్య పిండితోటి ఒట్టి ఉండలు చేసుకోవచ్చు, కాబట్టి చప్పగా ఉంటాయి. పదార్థం తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంగా ఉంటుంది. అదేమో తీగ ఉంటుంది, చప్పగా ఉంటుంది. అందుకని దీన్ని కూడా కొంచెం తీపి చేయడం కోసం అటు ఇటుగా ఒక 3 స్పూన్ల బెల్లాన్ని కనుక ఇందులో వేసేస్తే బెల్లపు నీళ్ళలో ఉండ్రాళ్ళు చేస్తామన్నమాట. 3 స్పూన్లు అనుకో సుమారుగా. ఆ మాత్రం బెల్లం, కొంచెం బెల్లం శుభ్రంగా లేకపోతే మాత్రం వడపోసుకోండి, బాగుంటే పర్వాలేదు. ఇవి మనకి ఉండ్రాళ్ళు తెల్లగా కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు, చాయిస్ మందే. కొంచెం నాకు బెల్లం వేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. దీన్ని కరగనిద్దాం. ఉండ్రాయి కూడా తీయగా ఉండటం కోసం మామూలుగా మనం రవ్వ ఉండ్రాళ్ళు చేసుకుంటాం, పిండి ఉండ్రాళ్ళు. మా అమ్మ చిన్నప్పుడు ఏం చేసేవారంటే, మాకు ఉండ్రాళ్ళు అంటే అసలు చలివిడే, పచ్చి చలివిడి మనం కలుపుతాం కదా, అవే చేసి ఇచ్చేవారు. మా ఇంట్లో అదే ఉండేది. తర్వాత క్రమంగా మా అత్తవారి ఇంట్లో ఈ కుడుములు అవి చేయటం వచ్చింది, దాంతో నేర్చుకున్నాను అనమాట. నేను కొంచెం పాలు పోసి నెయ్యి వేసి పచ్చి బియ్య పిండి వేసి చక్కగా తొక్కేసి చలిమిడిలాగా చేసి పెట్టేవాళ్ళు. అవే ఉండ్రాళ్ళు, పచ్చి ఉండ్రాళ్ళు అంటారు. బెల్లం కరిగిపోయింది. సో ఏం చేద్దామంటే 1 స్పూన్ నెయ్యి వేసి ఇందులో స్పూన్ అది కూడా పెట్టేస్తే మనకు కరిగిపోతుంది. అవును, ఇందులో నెయ్యి ఎందుకు వేస్తామంటే ఈ పిండి ఉండలు కట్టకుండా చక్కగా వచ్చేయటానికి అనమాట. ఇంక ఇసలు పిండి ఉండలు కడుతుంది, ఆ హైరాన్ ఏమి ఉండదు మనకి. అండ్ వాసన చాలా బాగుంటుంది. నెయ్యి పడితే చాలు. నెయ్యి పడితే చాలు. ఈ పిండిని పోసేద్దాం. తిప్పుకుంటూ ఉండాలి. తిప్పేస్తే ఉండలు గట్టలు గట్టకాయలు లేకుండా అది మొత్తం కలిసిపోతుంది, ఉడికిపోతుంది. ఓకే, మొత్తం కలిపేసాం కదా, ఇప్పుడు చూడు ఇట్లా దగ్గరగా ఉడకనిచ్చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవటము, దీన్ని దించి పక్కన పెట్టుకోవటం, కొంచెం నేర్చేయి చూసి చేసుకోవటము. చిన్న చిన్న ఉండలు మనం ఉండ్రాళ్ళు వీటి చేసుకుంటాం. పాల తాలికల్లో గుండ్రటి తాలికలు చేసే అలవాటు ఉంటుంది చూడు. అవునవును, అట్లా చిన్న బాల్స్, కొంచెం పెద్ద బాల్స్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. మార్బల్ గోళీకాయ సైజ్ చేస్తే తర్వాత ఉడికి అవి ఇంకా కొంచెం పెద్ద అవుతాయి. దీన్ని కొంచెం చల్లారనిచ్చి ఉండలు చేసేద్దాం. అట్లాగే ఒక మీడియం సైజు ఉండ చేస్తే సరిపోతుంది. గుండ్రటి ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. ఈ నెయ్యి వల్ల ఏంటంటే ఉండలు విడిపోకుండా ఉంటాయి, ప్లస్ మన చేతికి అంటదు, సువాసన ఎక్కువగా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. రమ్మగారు, ఒక చేత్తో ఇలా చేసేయగలుగుతా కానీ ఏదైనా రెండో చేత్తో ఎందుకో అంత నీట్గా వచ్చినట్టు అనిపించదండి. అలవాటు. ఉండ్రాళ్ళన్నీ ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, వీటిని చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ప్యాన్ పెట్టి మనం 1/2 కప్పు
పెసరపప్పు ఉడికించి పెట్టాం కదా, అవునండి. దీనికి ఒక ఫుల్ కప్పు బెల్లం, ఈ కప్పుతో కప్పు లేదా 2 కప్పుల నీళ్లు పోసేసేయచ్చు. మనకు బెల్లము కరిగిపోవాలన్నమాట. ఓకే. ఇందులో పాకం వచ్చేది ఉండదు, ఈ బెల్లంలోనే మన పెసరపప్పు ఉడకాలి. కప్పున్నర వేసుకుందాము, అవసరాన్ని బట్టి మళ్ళీ పోసుకోవచ్చు. బెల్లం చక్కగా కరిగిపోవాలి. ఇవి ఒక్కో ఊళ్ళల్లో ఒక్కో రాగా చేస్తారు చేయ. ఇందులో పాలు పోసుకునే వాళ్ళు కొంతమంది, మన పెసరపప్పు పాయసంలో పాలు పోస్తాం కదా, కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చు. కొబ్బరి పాలు పోస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మామూలు పాల కంటే కూడా. అండ్ పాలు విరిగే ప్రమాదం కొంచెం ఉంటుంది కదా మనకి, చూసుకుని. కొబ్బరి పాలు అయితే విరగవు, చల్లారాక కూడా పోసుకోవచ్చు, వాటికి ఉడకాల్సిన అవసరం లేదు కదా, బాగుంటాయి. బెల్లపు నీళ్ళు తెలుస్తున్నాయి కదా, అవునండి. ఇవి ఉడకబెట్టి ఎన్నిపి ఉంచుకున్నాం కదా పెసరపప్పు, ఇది ఇందులో వేసేయండి. బెల్లము పప్పు కలిసేసరికి మనకి పూర్ణాల వాసన వస్తుంది. అవునవును. మా కజిన్ ఒక ఆవిడ పెసరపప్పు వేయిస్తారు కూడా, వేయించి కలుపుతారు, వేయించి ఉడికిస్తారు. వేగిన పెసరపప్పు ఇంకా రుచిగా ఉంటుందని. పప్పు ఒక 2-3 నిమిషాల పాటు బెల్ల పానకంలో, ఈ పాకంలో ఇది పెసరపప్పు కలిసిపోయేలాగా ఉండలు అవి లేకుండా కొంచెం అలా కరిగిపోనివ్వాలన్నమాట. ఇది చిన్న పనే కానీ 2-3 వేరు పనులు కదా, అవునవును, అందుకని కొంచెం టైం తీసుకుంటుంది. మనకు అలవాటు అయిన పని అయితే ఏమి ఉండదు. మన 4 స్టవ్ల మీద 4 పదార్థాలు పడేసి చేసేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. పెసరపప్పుని బెల్లం పాకంలో వేసేమా, కలిసిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డంప్లింగ్స్ ఇవి చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఏమంటారు, ఉండ్రాళ్ళని ఇందులో వేసేద్దాం. మొత్తం వేసేసేయచ్చు, ఏం కంగారు లేదు, కలిసిపోవు. అంతే. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద కాసేపు అలా ఉడకనివ్వాలి. ఉడకనిస్తే ఈ కనపడుతున్న ఉండ్రాళ్ళన్నీ ఉబ్బి ఇట్లా పైకి వస్తాయి. అవి పైకి వచ్చేదాకా పొయ్యి మీద ఉంచటమే, హైలో పెట్టద్దు, పప్పు మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వదిలిపెట్టేస్తే 8-9 నిమిషాలు, 10 నిమిషాల లోపలే అనుకో అయిపోతుంది. మొత్తం ఒకటొకటి ఉడికి చక్కగా పైకి వచ్చేస్తాయి. మొత్తం పాకం పెసరపప్పు కూడా పాకంతో ఉడికి చిక్కబడుతుంది. ఓకే అండి. దగ్గర పడి పాకం వచ్చేసింది చూసావా, చక్కగా. మనం చక్కగా గులాబ్ జామున్ల సైజులో చేసాం కదా, ఈ ఒక ఉండని 4 ఉండలు చేయొచ్చు. మనం స్టూడియోలోనో చకచకాట లుక్ కనిపించడం కోసం చేసాం. ఇవి ఎంత చిన్నవి చేస్తే ఇప్పుడు ఒక స్పూన్ తీసామనుకో 4 బుజ్జి ఉండలు వస్తాయి అనమాట. పాకం అది కలిపి వస్తాయి. అండ్ బాగా ఎక్కువ స్వీట్ అని కూడా అవుతుంది. మనం కొంచెం కాస్త పెద్దవి చేసేసాము. అయితే ఇది ఇంకేం చేయాలంటే స్టవ్ ఆపేసేయటం, కొంచెం ఏలక పొడి వేసుకుందాము. స్టవ్ ఆపి పక్కన పెట్టిన తర్వాత అప్పుడు ఇందులో కాసిన కొబ్బరి పాలు పోసుకుందాం. ఒక చిప్ప కొబ్బరి చిప్పతోటి పాలు తీసి పోసుకుంటే ఇది చాలా, ఇప్పుడు ఈ మాత్రం ఉంది కదా, ఇది చల్లారేసరికల్లా చక్కగా స్పూన్తో గరిటతో తీస్తే ఇట్లా వచ్చేలాగా వస్తుంది అనమాట. దీన్ని పక్కన పెట్టి కొద్దిగా నెయ్యి పెట్టుకోవటం స్టవ్ మీద, జీడిపప్పులు వేయించి వేసుకుందాం. దాంట్లో బాగుంటాయి అన్నమాట. ఇవి కొంచెం చల్లారినాక పాలు పోసుకుంటే బాగుంటుంది. మామూలు పాలు కూడా అన్నారు కదా మీరు, మామూలు పాలు చిక్కటి పాలు ఉంటే కాచిన పాలు పోసుకోవచ్చు ఒకటి, లేదా కొబ్బరి పాలు పోయింది, బాగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. దీన్ని డంప్లింగ్స్ ఇందులో వేసినటువంటి ఉండ్రాళ్ళని బుజ్జివి చేసి కొబ్బరి పాలు పోసి అది చిక్కగా అయితే అసలు ఎంత రుచిగా ఉంటుందో, చాలా బాగా కుదురుతుంది. కొంచెం మేము సైజ్ పెద్దవి చేసాం, వాటిని ఒక్కొక్కదాన్ని 4 చేయండి. ఓకే. కావాలంటే కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పులు వేసేద్దాం ఇందులో. మంచి గుమగుమలాడుతుంది కదా. ఇప్పుడు మనం సిద్ధంగా ఉంచుకున్న కొబ్బరి పాలు పోసేద్దాం. సరిపోతాయి, చూసి పోసుకుంటే సరిపోతుంది. చాలా మంచి రుచి వస్తుంది. కొబ్బరి పాలలో ఎక్కువ నీళ్లు పోసి చేయకుండా చిక్కటి పాలు తీసి పెట్టుకోండి, బాగుంటుంది. మనకు రెడీమేడ్ కోకోనట్ మిల్క్ కూడా దొరుకుతుంది. ఓవేళ కొబ్బరి పాలు తీయలేము, సమయం చాలదనుకుంటే కోకోనట్ మిల్క్ టిన్ ఓపెన్ చేసి ఒక హాఫ్ అయిపోయింది. మన పప్పులో ఉండ్రాళ్ళు రెడీగా ఉన్నాయి. ఉండ్రాళ్ళు విత్ పప్పు. మనం తినే స్వీట్నెస్ని దాన్ని బట్టి కొంచెం ఆలోచించుకోవాలన్నమాట. ఎక్కువ ఈసారి చేసాము, కొంచెం తీపి చాలా కావాలి అనుకుంటే ఇంకో కొంచెం బెల్లం పెంచుకోవడం, తక్కువ అనుకుంటే బెల్లం తక్కువ వేసుకోవాలి. అంటే బౌల్లో పెడదాం.
గుమగుమలాడే పప్పులో ఉండాళ్ళు సిద్ధంగా ఉన్నాయి. సైజ్ కొంచెం చిన్నది చేసుకోండి. కావాలంటే తక్కువ పదార్థంతో కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. మనం 5-6 చేస్తాం కదా, అందులో ఇదొక పదార్థంగా చేయొచ్చు. ఆల్రెడీ చేసేవాళ్ళైతే ఇందులో ఏమైనా అమెండ్మెంట్స్ ఉన్నాయేమో చూడండి, లేదా కొత్తగా చేసేవాళ్ళైతే తక్కువ క్వాంటిటీ తోటి తయారు చేసి ఈసారి దేవుడికి నివేదన చేసుకోండి. కానీ రమ్మగారు ఇద్దరు ఉన్నారనుకోండి, కొంచెం ఎక్కువ నైవేద్యాలు పెట్టుకోవడానికి ప్రశాంతంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే పండగలప్పుడైనా ఇంకోళ్ళు కావాలని కోరుకోండి. రైట్, థ్యాంక్ యూ రమ్మగారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.